సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఏకాదశి మహత్యంలో రెండవ భాగంలో ఈరోజు రుక్మాంగదుడు ఆ మునులతో ఇలా అంటున్నాడు. మహాత్ములారా, ధన్యుణ్ణి అయ్యాను, మీ దయకి పాత్రుణ్ణి అయ్యాను, సమస్త రాజులలో మాన్యుణ్ణి అయ్యాను. మీ రాక సామాన్యమా? సామాన్యుణ్ణి సర్వజన మాన్యుణ్ణి చేసే మునిలోక మూర్ధన్యులు మీరు అనుకోకుండా వచ్చి నన్ను అనుగ్రహించారు. ఈ పేదకు పెన్నిధులు మీరు, ఇక సెలవేయవలసిందని వేడుకుంటున్నాను అన్నాడు. అన్ని లోకాల వారికి అసాధారణమైన పుణ్యఫలమిచ్చే వ్రతం ఏది? వ్రతాలన్నిటిలో ఉత్తమం అని చెప్పదగినది, సంపత్కరము, విష్ణుదేవునికి సంతోషకరమును అయిన వ్రతం ఏది? దయచేసి సెలవియండి అని సవినయంగా అడిగాడు. ఆ మాటలకు మునులు సంతోషించి, రాజా, మంచి ప్రశ్న వేశావు, విను. అన్ని శాస్త్రాలు పురాణాలు విమర్శించి చూస్తే చెప్పదగిన వ్రతం ఒక్కటే ఉందని మా అభిప్రాయం. పాపాలనే అరణ్యాన్ని సమూలంగా దగ్ధం చేసి పరమ పుణ్యం ఇచ్చేది అదేమిటో తెలుసా? ఏకాదశి వ్రతం. పుణ్యభూములలో పురుషోత్తమం, గ్రహాలలో సూర్యుడు, సముద్రంలో పాలకడలి, పర్వతాలలో మేరువు, ఆశ్రమాలలో గృహస్థాశ్రమం, వృక్షాలలో కల్పవృక్షం, దానాలలో అన్నదానం, రత్నాలలో కౌస్తుభం, లోహాలలో సువర్ణం, ఆవులు, కామధేనువు ఎలా ఉత్తమములో ప్రాంతాల్లో ఏకాదశి వ్రతం ఎలా అలా ఉత్తమమైనది. ముల్లోకాలలో దానికి సాటిగా చెప్పదగిన ఉత్తమము, సంపత్కరము, శుభంకరము అయిన వ్రతం మరొకటి లేదు. ఏకాదశి వ్రతాన్ని చక్కగా పాలించేవాడు ఎలాంటి పాపకర్ముడైనా సర్వ పాప విముక్తుడై జన్మాంతరమందు శ్రీపతి సాయుధ్యం పొందుతాడు. దానిని పాలించే పద్ధతి చెప్తాము, విను అంటూ మునులు ఇలా చెప్తున్నారు. సూర్యోదయం కాకముందే నిద్ర నుంచి లేచి దంతావధానం చేసి చల్లని నీళ్లతో శిరస్నానం చేయాలి. తరువాత పరిశుద్ధములు, తొలినాడు ఉతికి ఆరవేసిన తెల్లని వస్త్రాలు ధరించాలి. ఒకటి కట్టుకునేది, ఒకటి ఉత్తరీయం. ఉత్తరీయం లేనిదే ఏకవస్త్రధారి అయిన వ్యక్తి చేసే దేవ పితృకార్యాలకు ఫలం లేదు, రాదు. అశుచిగా ఉన్న వ్యక్తిని చూడకూడదు, అసత్యం ఆడరాదు, కాని పనులు చేయకూడదు, నిద్రించరాదు, మనసు ఎలాంటి దుష్ట చింతనకు లోను కాకూడదు. విష్ణు కథలు చదవాలి, చదివించుకోవాలి. దశమి రోజు ఏకభుక్తం చేయాలి. మర్నాడు పగలు రాత్రి పూర్తిగా ఉపవాసం. వైష్ణవ ఆలయాలు వెళ్ళి ఈ రాత్రి జాగరణ చేయాలి. వేకువజాము కాగానే స్నానం చేసి హరినామ సంకీర్తన 12 గడియలు తగలగానే విష్ణు భక్తులు విద్వాంసులున్ను అయిన విప్రులకు షడ్రసోపేతమైన విందు చేసి వారికి సంతృప్తి కలిగించాలి. భోజనానంతరం తాంబూలం, సువర్ణపు నాణ్యాలు దక్షిణగా ఇవ్వాలి. తర్వాత మిత్రులతో సహపంక్తిగా పారాయణ చేయాలి. ఆ భోజనం నూనె పిండి వంటలతో, మాంసంతో చేయకూడదు. శాస్త్ర నిషిద్ధమైన కూర తినరాదు. ఆ పగలు కూడా నిద్రించకూడదు. ఆ రాత్రి భుజించరాదు. స్త్రీ సంగమం ఆ రాత్రి నిషిద్ధం. దశమి రోజు ఏకభుక్తం చెయ్యలేని వారు ఏకాదశి నాడైనా 2 పూటలా ఉపవసిస్తే హరి ప్రీతి అవుతుంది. ఒక్కటి జ్ఞాపకం ఉంచుకో, ఏకాదశి నాడు స్వేచ్ఛా విహారం పనికిరాదు. ఆషాఢ, భాద్రపద, కార్తీక మాసాలలో శుక్లపక్షములందలి ఏకాదశులందు శుష్కోపవాసం చేయాలి. ఒకప్పుడు ఈ 3 మాసాలలో ఏకాదశుల ఉపవాసాలు ఏ కారణం చేతనైనా చేయలేని పక్షంలో ఏ ఒక్క మాసమునందలి ఏకాదశి నాడైనా ఉపవసించడం శ్రీమన్నారాయణునకు ప్రీతికరము, పుణ్యప్రదము అవుతుంది. ఇలా చేయక ఏకాదశి నాడు పశువులాగా తెగ తిని యథేచ్ఛగా విహరించే మానిషి చచ్చి నరకంలో నానాయాతలు అనుభవించవలసి వస్తుంది. పంచమహాపాతకాలను, దేవ బ్రాహ్మణ మాన్యాలను వశపరుచుకున్నందువల్ల వచ్చే పాపమును అనుభవించడం వల్లను, మద్యపానం వల్ల, అసత్య భాషణ వల్లను, కొండములు చెప్పడం వల్లను వచ్చే పాపాలు, దానాలు, జపాలు, హోమాలు, తీర్థయాత్రలు, గోదానాలు చేసి పోగొట్టుకోవచ్చు. కానీ ఏకాదశి నాడు భుజించినందువల్ల వచ్చే పాపాన్ని పోగొట్టుకోవడం ఏ పుణ్యకర్మం వల్లనూ జరగదు. పుణ్య సంపాదన కోసం
ఏవేవో వ్రతాలు చెప్పారు. అవి చెయ్యకపోయినా పాపం రాదు. ఏకాదశి వ్రతం మాత్రం తప్పకుండా చెయ్యాలి. ఇది పాటించకపోతే వదలని పాపం వచ్చి పడుతుంది. ప్రభు కార్యం నిర్వహించే తొందరలోనైనా, ఆకలి లేకున్నా, అరుచి అయిన స్త్రీ వియోగంతో సతమతమవుతున్న సమయానికి, అన్నం లభ్యం కాకున్నా, ఆటపాటలలో ఉన్న, జ్వరం పీడిస్తున్న, యుద్ధ సమయమైన, కరువు కాటకాలు ఏమైనా కానీ ఏకాదశి నాడు పగలు రాత్రి శుష్కోపవాసం చేయడమైందంటే ఆ వ్యక్తి అదృష్టవంతుడన్నమాట. పేదరికం ఎరుగక ఈ లోకంలో లక్ష్మీ కరుణా కటాక్షంతో అన్నవస్త్రాలకు లోటు లేక సుఖంగా జీవిస్తాడు. మరణాంతమందు వైకుంఠంలో శ్రీహరి కరుణా కటాక్షంతో హాయిగా ఉంటాడు. 2-3 అధ్యాయాలు సంపూర్ణం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ.